తండ్రి, నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. లాజరు అప్పుడు బయటకు వచ్చాడా? లాజరు అప్పుడు బయటకు వచ్చాడా? లాజరు అప్పుడు బయటికి రాలా. అక్కడ ఏం జరిగింది? ఒక రాయిని మాత్రమే వాళ్ళు ఏం చేశారు? పక్కకు నెట్టేశారు. పక్కకు నెట్టిన తర్వాత యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆయన కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందుకు నీకు నా కృతజ్ఞతలు చెల్లించాడు. అంటే అప్పుడు లాజరు ఇంకా బయటికి రాలేదు. లాజరు సమాధిలోనే ఉన్నాడు. లాజరు అప్పుడు తర్వాత 43 పోయిన వాడు కాళ్ళు చేతులు వెలుపలికి వచ్చాను. చాలండి, మనం చదువుకున్న మొదటి మాటలేదు, లాజరు చనిపోయాను. లాజరు చనిపోయి ఏమైపోయాడు? ఆయన సమాధి చేయబడ్డాడు. లాజరు సమాధి దగ్గరికి యేసు ప్రభువారు వచ్చినాడు. వచ్చినప్పుడు ఆ రాయి తొలగించినప్పుడు ఒకటే మాట, తండ్రి, నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. లాజరు ఇంకా బయటికి రాలే, కానీ దేవుని కార్యాన్ని ఆయన చూడగలిగినాడు. తండ్రి తన మనవి ఆలకించాడని దేవుణ్ణి స్తుతించిన వాడిగా ఉన్నాడు యేసు ప్రభువారు కూడా. అప్పుడు లాజరుని పిలిచినప్పుడు లాజరు బయటకు వచ్చిన వాడిగా ఉన్నాడు. లాజరు అప్పుడు స్థితి ఏంటంటే మరణము. లాజరు చనిపోయి లాజరు సమాధి చేయబడ్డాడు. లాజరు ఇప్పుడు లాజరు నుండి ఎక్కడికి వచ్చాడంటే మరణములో నుండి ఎక్కడికి వచ్చాడంటే జీవములోకి వచ్చినాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా